మీకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? గడిచిన కొంతకాలంగా జరుగుతున్న దాడులు, ఘటనలు, వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తుంటే ఇది ఆంధ్రప్రదేశేనా, బీహారా అన్నట్టుగా తయారైపోయింది. ఒకప్పుడు ఇలాంటి ఘటనలే బయట ఎక్కడో ఏదో రాష్ట్రంలో జరిగితే అయ్యో అవునా అనుకునే వాళ్ళు ఇప్పుడు ఏకంగా సాక్షాత్తు మన రాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో ఇలా జరగడం ఏంటి అంటూ తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1, 2 కాదు, ఏకంగా అనేక సందర్భాల్లో విచ్చలవిడిగా బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్న ఘటనలు చూస్తుంటే నిజంగా చట్టం, న్యాయం అనేది ఉందా? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? అధికార పక్షం మొత్తం నీరుగారిపోయిందా? ఇదిగో ఈ ప్రశ్నలకే ఇప్పుడు సమాధానం చెప్పే అంశంగా ఈ వీడియోలో కీలక ఆధారాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాం. ఇటీవల పోలీస్ స్టేషన్లకు పోలీసులు నిందితులను తీసుకెళ్లి చంపేసి ఏకంగా మనిషి శరీరంలో ఉన్న ఒక్క అవయవం కూడా లేకుండా, బూడిద కూడా లేకుండా చేసే ఘటనలు మరవకముందే ఏకంగా మరో కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదే గుంటూరులో జరిగిన మహిళపై అమానవీయ దాడి. గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో నీళ్లు పట్టుకునే విషయంలో ఒక మహిళపై నడి రోడ్డుపై వివస్త్రను చేసి దారుణంగా దాడికి పాల్పడిన ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాజంలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం షాకింగ్ గురి చేశారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సైతం దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం చెందారు. ఏం చేస్తున్నారు అసలు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉంచుతారా అంటూ కూడా సేవ్ ఆంధ్ర అని ఇటీవల అంటున్న జగన్ ఇప్పుడు చాలా వేగంగా, చాలా సీరియస్గా కూడా మారారు. గుంటూరులో మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి బట్టలు ఇప్పదీసి దాడి చేసి ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటన పైన మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం చెందారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చ మాత్రమే కాదని, రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి కూడా నిదర్శనం అనేదే జగన్ ఇక్కడ చెబుతున్న పాట. నిజంగా ఇక్కడ శాంతి భద్రతలు లోపిస్తున్నాయి అనేది చాలా రోజుల నుంచి వస్తున్న మాటే. సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి క్రైమ్ చేస్తున్నారు అనే అంశాలకు దగ్గ ఆధారాలు గత దారుణ ఘటనలో మనం చూసాం. కృష్ణలంక ఎపిసోడ్లో క్లియర్ కట్గా సాక్షాత్తు ఎస్ఐనే పోలీసులు అరెస్ట్ చేసి సిట్ ఇప్పుడు విచారణ చేస్తుంది. సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. మరి సాక్షాత్తు పోలీసులే దొంగలుగా మారి జరుగుతున్న దారుణాల వెనుక పెద్దల హస్తం లేదని ఎలా చెబుతాం? అంత స్థాయిలో జరుగుతూ మనిషిని కూడా మటమాయం చేస్తున్నప్పటికీ వాళ్ళని దొరకబట్టే దానికి ఇప్పటికీ వీలు కాలేదంటే అసలు ఏం జరుగుతుంది? ఇది మరవక ముందే గుంటూరులో జరిగిన ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి అంటూ జగన్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఏదైనా వీడియోలు, ఏదైనా అంశాలు వైరల్గా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తే తప్ప వాటిపైకి దృష్టి మళ్లించడమే లేదు ఈ కూటమి ప్రభుత్వం. అంటే ప్రతీది వైరల్ అయి ప్రతీది సోషల్ మీడియాలో వార్తగా మారితేనే వాళ్ళు స్పందిస్తారా? ఇంత దారుణమైన నిద్రమబ్బు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అంటూ వైసీపీ ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తోంది. వీడియోలు వచ్చినప్పటికీ వీడియోలను కప్పిపుచ్చి దానిపై పెట్టే శ్రద్ధ బాధితులపై పెడితే బాగుంటుంది, కానీ అక్కడ కూడా సెటిలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అనేది ఇందుకేనేమో. ఇంత దారుణమైన ఘటన జరుగుతున్నప్పటికీ పోలీసులు వైఫల్యం స్పష్టంగా కనబడుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దారుణమైన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల దృష్టికి ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మాత్రమే, ప్రజలు అసహించుకుంటున్నప్పుడు మాత్రమే ఇది తప్పు అంటూ పైపెచ్చు గొప్ప మాటలు చెబుతూ ప్రభుత్వ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్ వస్తున్నారు. ఈ వీడియోలను కప్పిపుచ్చేందుకు మాత్రమే వాళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారు. బుధవారమే తనపై తొలిసారి దాడి జరిగిన తర్వాత బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు స్పందించి ఉంటే గనక ఆ తర్వాత ఇంతటి దారుణమైన ఘటన జరిగి ఉండేది కాదు కదా. ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగేది కాదు. ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఒక పోలీస్ స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా, లేక అధికార పార్టీ నాయకులకు ఏం చెబితే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలబడకపోగా పంచాయతీ చేయడానికి ప్రయత్నాలు చేస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టమా? అప్పుడే మేల్కొంటుందా అంటూ జగన్ వరుసల ప్రశ్నలు కురిపించారు. బాధితురాలి మాటకు ఆమె ఫిర్యాదు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా ప్రజల్లో ఆగ్రహం వెలువెక్కిన తర్వాత చర్యల పేరుతో నాటకాలాడడం ఏ రకమైన పోలీసింగ్ అని జగన్ ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి దాడులు ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీస్ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చాదన్నారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా ప్రతిపక్షాలపైన, దాడులపైన, వేధింపులపైన, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి
రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చి పారేశారు కదరా బాబు అంటూ కూడా జగన్ సీరియస్ అయ్యారు. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం రెడ్ బుక్ పరిపాలనలో గ్రామాల్లో వార్డుల్లో డివిజన్ స్థాయిలో వరకు పాకిందని, అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనాలు తయారై ఇలా చేస్తున్నారు. ఎలాంటి దారుణాలు చేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడడానికి చంద్రబాబు పైనున్నాడు, పక్కన లోకేష్ ఉన్నాడు, ఆ చివర పవన్ ఉన్నాడు అని వాళ్ళు రెచ్చిపోతున్నారనేదే ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. మొత్తం సర్వనాశనం అయింది. శాంతి భద్రతలు అనేవి లేకుండా పోయాయి. 1, 2 కాదు, అనేక కేసులు ప్రతిరోజు ఇలాంటివే కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. మరి ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉంటే ఇప్పటికీ చెలించిపోలేని ప్రభుత్వం, నిజంగా ఈ ప్రభుత్వం అర్హత ఉందా గవర్నమెంట్ రన్ చేయడానికి అన్నది ఆలోచన చేయాలి. పేరుకేమో మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుంది అంటూ చంద్రబాబు ఊదరగొట్టే ఉపన్యాసాలు. కానీ మహిళల జోలికి రావాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలని పెద్ద పెద్ద మాటలు చెప్పేవాడు మరొకడు. కానీ ఇలా మాటలు చెప్పేవాళ్ళు 100 మంది ఉంటే ఏమి లాభం? జరిగే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కళ్ళు ఆర్పకుండా మోసాలు చేసేవాడు చేస్తూనే ఉన్నాడు, కప్పిపుచ్చేవాడు కప్పిపుస్తూనే ఉన్నాడు. ఎక్కడ న్యాయం చట్టం అనేది లేకుండా ఉన్నప్పుడు వాస్తవానికి ఇవి వెలుగులోకి వస్తూనే ఉంటాయి. వాస్తవానికి ఇప్పటికైనా సరే ప్రభుత్వం అడుగులు వేగంగా వేసి ఎవరిని కూడా కాపాడే ప్రయత్నం చేయకపోతేనే మంచిది తప్ప, అలా కాపాడుకుంటూ పోతే మాత్రం ప్రజల్లో ఇలాంటి అసహనాలే రేపొద్దున ఓటు బ్యాంకును చీల్చి పారేసేదానికి ఒక పెద్ద హస్త్రంగా మారిపోతాయి. ఘటన జరిగి 3 రోజులు దాటిన తర్వాత మహిళల పట్ల అపార ప్రేమ ఉన్నట్లు మాట్లాడే, భద్రత ఉన్నట్లు మాట్లాడే ఈ పెద్ద మనుషులు ఒక్కరు కూడా దీనిపై ముందుకు అడుగులు వేయలేదు. ఎమ్మెల్యే గల్లా మాధవి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు 3 రోజుల పాటు నిద్ర నటించి వీడియోలు బయటకు వచ్చి ప్రపంచం ఆ వీడియోలను చూసి అయ్యో అయ్యో అంటూ నెమరవేసుకుంటున్నప్పుడు మాత్రమే దీన్ని తప్పు అన్నట్టుగా చిత్రీకరించే డ్రామాలు మొదలుపెట్టడం ఇంతకు మించిన అవమాన దారుణమైన ఘటనలకు మరొకటి లేదు. రాష్ట్రం మొదలైనప్పటి నుంచి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల కూటమి సర్కార్ అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో అరాచకాలు గ్రాఫ్ మెల్లిమెల్లిగా పైపెచ్చు పెరుగుతూనే పోతుంది. ఇక 2026 మొదల నుంచి కూడా గ్రాఫ్ చాలా వేగంగా పై స్థాయికి వెళ్తూనే ఉంది. బహుశా మరో 3 సంవత్సరాల్లో ఈ స్థాయి గ్రాఫ్ ఎక్కడి దాకా పోతుందో, ఏం చేస్తుందో. ఏదైనా అప్రమత్తంగా ఉండాలి ప్రజలారా. రాజకీయ నాయకుడిని చూసో ఏదో నాయకుడు మనకు జై కొడతాడనో రెచ్చిపోతే మాత్రం మీ జీవితాలు మొత్తం జైలు పాలే అవుతాయి. తప్పు చేసిన ఏ ఒకడైనా సరే. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.